హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా ముఖంతో మీకు సంబంధం లేదు, నా ముఖం కనబడట్లేదు, చీకట్లో ఉంది మీరు అనకండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ప్రతి స్కూలు, గవర్నమెంట్ స్కూల్ అవని, ప్రైవేట్ స్కూల్ అవని, అక్కడ పెడుతున్న షాపులు ఉన్నాయి చూసారా, పక్కపక్క షాపులు, చిన్న చిన్న షాపులు. అక్కడ పెట్టే షాపుల్లో ఐటమ్స్ మంచివి కాదు అని నేను చెప్పట్లేదు, కానీ మంచివి కాదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఐటెం దొరుకుతున్నాయి, రసనాలని, జ్యూసులని. సమ్మర్ కదా, ఏవేవో వస్తుంటాయి, కొత్త కంపెనీలు వస్తున్నాయి, రసాయనాలు కలుపుతుంటారు అందులోన. లేసులు, కొత్త కంపెనీలు వస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు అక్కడ స్కూల్ దగ్గర వాళ్ళు బతుకుతున్నారని చెప్పేసి, స్కూల్ దగ్గర ఉంటే ఎన్ని బతుకులు ఉంటాయి? మహా అయితే 4, 5, 10 షాపులు ఉంటాయి. కానీ స్కూల్లో ఎంతమంది బతుకుతారు? స్కూల్లో ఎంతమంది చదువుతారు? మీరు ఆలోచించండి. స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉంటారు? ఒకసారి ఆలోచించండి. ఆ ఫుడ్ మంచిది కాదు. ఈ లేసులని, గాడిద గుడ్డని, గన్ని రకం చాలా వస్తున్నాయి, చాలా రకాలు వస్తున్నాయి. అవి ఏమి పెట్టద్దు పిల్లలకి. మీరు డబ్బులైతే మట్టుగా ఇవ్వకండి, బ్రేక్ మీరే కొనేసి ఇవ్వండి పిల్లలకి. నాకు తెలిసినంతవరకు బ్రేక్ అయితే మీరే కొనిచ్చేవాడి, పిల్లలకైతే డబ్బులు ఇవ్వకండి. వాళ్ళు ఏది తింటున్నారో, ఎక్కడ తింటున్నారో, ఏం కొంటున్నారో మనకేం తెలుసు. స్కూలు పక్కన పెట్టే ప్రతి షాపులు కూడా, ఇంకా గవర్నమెంట్ స్కూల్ అవని, ప్రైవేట్ స్కూల్ అవని, ఇంకా ఏ స్కూల్ అయినా సరే, నాకు అందరూ అన్నీ ఒకటే. కానీ ఆ స్కూల్ దగ్గర అమ్మే షాపులు మటుగా కరెక్ట్ కాదు. డూప్లికేట్ ఐటెం. 5 రూపాయలకి రూపాయన్నర రావాలి, 10 రూపాయలకి 3 రూపాయలు రావాలి. అలాగే లాభం వస్తేనే అలాంటి ఐటెం వాళ్ళు అమ్ముతారు. అలాంటి ఐటెంకి 10 రూపాయలకి 3 రూపాయలు వస్తుందంటే ఆ ఐటెం ఎంత డెలికేటెడ్ అయి ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడి నుంచి రావాలి ఐటెం ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. ఎంత ఖర్చు అవుతుంది ఐటెం ఇక్కడ రావడానికి? 10 రూపాయల ఐటెము వీడు 10 రూపాయలు, 7 రూపాయలు పడితే వీడు అమ్మడు. కానీ 7 రూపాయలకి వీడికి వస్తుందంటే అక్కడ ఎంత పడాలి? మధ్యలో ఎంత దళారులు ఉంటారు? ఒకసారి ఆలోచించండి. ఈ ఫుడ్డు నడిచిన అన్నాలు పిల్లలకి ఇబ్బందే. వినండి, నేను చీకట్లో మాడుతున్నాను కాదు, మీరు ఎందుకు చెప్తున్నానో వినండి. ఎందుకంటే డబ్బున్నవాడు మంచి ఐటెం తెచ్చుకుంటాడు. వాడికి రియల్ ఎస్టేట్లు ఉంటాయి, వాడు ఇంజనీర్ అవ్వచ్చు, వాడు డాక్టర్ అవ్వచ్చు, ఆడపిల్ల మంచి స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు, చేయొచ్చు. వాడి పిల్లల జాగ్రత్త వాడు చూసుకోడు. మనం లేబరు పూట గడిస్తే కానీ, మనం రోజల్లా పని చేస్తే కానీ మన పిల్లలు మనం చదివించుకోలేము. కాబట్టి మన పిల్లల ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ పేదోళ్ళు లేకపోతే ఆ డబ్బున్నాడు అక్కడ ఉండడు, ఎప్పుడో బురదలో పడిపోతాడు. కింద మనం ఉంటే కదా వాళ్ళ పైన ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళందరూ, అంతే కదా. కూలోడు, నాలోడు, ప్లంబరు, కరెంటరు, ఎలక్ట్రీషియను, ఇంకా కార్పెంటరు, ఇంకా బెడ్లు మోసినోడు, ఇసుక మోసినోడు, ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా డ్రైనేజ్ క్లీన్ చేసినోడు, డ్రైనేజ్ చూసినోడు, పేపర్ వచ్చినోడు, ఇంకా మరి పేపర్ వేసినోడు, లిఫ్ట్ ఆపరేటరు, లాస్ట్ నుంచి ఇంటింటికి వచ్చేసి ఇంకా చాలా ఉంటాయి. ఇంకా వేరుగా ఉన్నాయి. మన లేబర్ లేని ఈ ముష్టినా కొడుకులు ఎవరు లేరు, డబ్బున్నాడు ఎవడు కూడా అన్న పనికి మళ్ళీ ఎదవలేదు. వాళ్ళు ఉంటేనే మన బతుకులోనే వాళ్ళు ఫీల్ అవుతుంటారు అంతే. కానీ మన దయ అంతే. ఎందుకంటే గవర్నమెంట్ ఆ డబ్బు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, మనకు చేయదు కదా. దానివల్లే ఈ పేదవాడు కుంగిపోతున్నాడు. కొట్టినా, తన్నినా, తిట్టినా, ఎవడైనా కాల్చినా చేయలేదు. ఎందుకంటే ఏం చెప్తాడు మీద ఉన్నాడు మీద ఏం చెప్తావు? ఆడు ఉన్నాడు 4 కట్టలు కొడతాడు, మనకు బొక్కే కదా. ఆడు 4 కట్టలు కొడతాడు, ఆడి పని అయిపోద్ది. మన పని అవ్వదు కదా, మనకు 4 కట్టలు లేవు కదా. ఆ ఒక్కటి వస్తే చాలు 4 నెలలు తినచ్చు మనం. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి విషయం కూడా ఉంటుంది. చెప్తున్నాను, స్కూలు పక్కలలో ఏ షాపు ఉన్నా ఏ ఐటెం కూడా పిల్లలకి కొనిసి ఇవ్వద్దు. మీరు మంచి బిస్కెట్ ప్యాకెట్స్, మంచి ఫుడ్డు మీరు ఇంట్లోనే, ఇంకా గోధుమ బిస్కెట్లని ఇంక ఉంటాయి కదా, అవి తయారు చేసి ఇవ్వండి.
కానీ పిల్లలకి ఏ ఫుడ్ పెట్టకండి, డబ్బులు మటుకు చేతికి ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళందరూ రాజకీయం, అంత రాజకీయం. నేనే ఎదగాలి, నేనే బాగుండాలి, నా పిల్లలే పెద్దవాళ్ళు అవ్వాలి, నేనే బాగుండాలి, నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవాలి, పెద్దవాళ్ళు అయిపోయి సీఎంలు అయిపోయి పిఎంలు అయిపోయిన ఆలోచనలో ఉన్నారు జనాలు. అంతేగాని నా తోటివాడు ఉన్నాడు, వాడికి పిల్లలు పుట్టారు, వాడు బాగుండాలి అనుకునే రకాలు ఎవరు లేరు. అన్నదమ్ముడితో కాదు కదా, కనీసం కన్న తల్లి కూడా లేదు ఇప్పుడు అలాగా. కన్న తల్లి కూడా తన స్వార్థం తను చూసుకుంటుంది. అర్థమవుతుందా? తన స్వార్థం తను చూసుకుంటుంది, పిల్లలు లొగ్గేస్తుంది. వేస్ట్. ఇప్పుడు ఎంతంటే తండ్రి తండ్రే, తల్లి తండ్రులు కూడా చాలామంది లొగ్గేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి ఏమి అనవసరం లేదు, ఎవడి బతుకాడికి అనవసరం, అంతే. ఎవడి బతుకాడికి అవసరం. ప్రతి దానికి కూడా మనం ఏది ఆలోచించకూడదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో చెప్తున్నాను. నీట్నెస్సు, ఫుడ్ మెయింటెనెన్సు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది తినచ్చు, ఏది తినకూడదు, ప్రతిదీ కూడా మీ నానమ్మలకి, మీ తాతయ్యలకి అడిగి ఏది తింటే మంచిది, ఏది తినకపోతే మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉంటే చెప్తారు, అది వాళ్ళకే తెలుసు. మధ్యలో మేము పుట్టాం, వాళ్ళు బతికినట్టుగా చెప్పాం, వాళ్ళు చెప్పినట్టుగా మేము విన్నాం. ఇప్పుడు వాళ్ళకి అడగండి, మాకు అడిగితే మేము చెప్పడం ఎందుకు? మేము కూడా ఈ జనరేషన్లో ఉన్నాం. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉండదు. ఇప్పుడు ఈ జనరేషన్ చెప్పాలా, ఆ జనరేషన్ చెప్పాలా, మాకు అర్థం అవ్వట్లేదు. అందుకే కాబట్టి మీ నాన్నమ్మలు, మీ తాతయ్యలు ఉంటే వాళ్ళకి అడగండి. పిల్లలు మీరు అడగండి, మీరు వాళ్ళకి అడగండి. వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకేనా? బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.